అండ్ అనదర్ థింగ్ ఇస్ ఐవీఎఫ్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అడుగుతారు వాళ్ళు. సో హౌ అంటే నిజంగా లాంగర్ పీరియడ్ పడుతుందా, నిజంగా ఇస్ ఇట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్? సో ఈవీఎఫ్ లాంగ్ పీరియడ్ పడుతుందా అనే దానికి ఫస్ట్ ఐ లైక్ టు ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే ఐవీఎఫ్ లాంగ్ పీరియడ్ ఇప్పుడు మనకు మెయిన్గా అది ఏంటంటే ప్రోటోకాల్, ఎగ్ రిట్రీవల్ ప్రోటోకాల్స్లో ఉంటుంది. సో ప్రీవియస్గా మనం ఎలా పీరియడ్ రాకముందు ఒక 10 days ముందు ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, పీరియడ్ వచ్చిన తర్వాత 10 days ఇంజెక్షన్, దాని తర్వాత మనం పికప్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. సో దానివల్ల టైం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్, రీసెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటి, మనం పీరియడ్ వచ్చాక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత మనము ట్రిగర్ ప్లాన్ చేసి రిట్రీవల్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఎంబ్రియోకి వచ్చిన క్వాలిటీ చూసి అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న చేసుకోవచ్చు. సో ఈ మెయిన్ ఒక సెగ్మెంటల్ ప్రాసెస్, ఒకటేసారి ఇలా అయిపోతుందని కాదు కానీ కొన్ని సెగ్మెంట్స్లో చేసుకోవచ్చు. లైక్ రిట్రీవల్, ట్రాన్స్ఫర్ అలా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి మీరు పెయిన్ఫుల్ అన్నారు, దాని గురించి చెప్పాలంటే సో ఇప్పుడు మనకు వచ్చిన రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అన్ని స్మాల్ ఇంజెక్షన్స్ అండ్ వాటికి ఉన్న నీడిల్ సిరెంజెస్ మన సింపుల్ ఇన్సులిన్ సిరెంజెస్ లాగా ఉంటాయి. అవి ఒక చిన్న దోమ కుట్టినట్టు ఉంటుంది మనకు వాటితో. సో ఆ పెయిన్ చాలా తక్కువ. అన్ని ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయి కానీ బట్ చాలా మినిమల్ అండి. సో మనకు అది కూడా భరించకపోతే ఎలా?